ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మీకందరికీ తెలుసు, కానీ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అదేంటంటే చదువుతున్నప్పుడు రెస్ట్ తీసుకోవటం. చాలామంది రెస్ట్ తీసుకోరు, కొంతమంది చాలా ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు. ఇందులో కొందరి జీవితం మొత్తం రెస్ట్ తీసుకోవడంలోనే గడిచిపోతుంది. చివరికి వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. మీరు మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలో మేము చెప్పలేం, అది మీరే నిర్ణయించుకోవాలి. మీకు ఎనర్జీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో మీకంటే ఎవరు బాగా చెప్పలేరు. ఎంత ప్రాముఖ్యత మీరు చదువుకి ఇస్తున్నారో అంత ప్రాముఖ్యత రెస్ట్కి కూడా ఇవ్వాలి. రెస్ట్ వల్లనే మనం ఎక్కువగా చదవగలుగుతాం. మనం ఒక రోజులో మెలకువగా ఉంటాం, అలాగే నిద్ర కూడా పోతాం. అందుకని మీరు సరిగ్గా పనిచేయాలంటే బాగా రెస్ట్ తీసుకోవడం కూడా అవసరమే. మీరు మొత్తం చదువుపైనే దృష్టి పెట్టి కంటిన్యూస్గా చదువుతూనే ఉండొద్దు. ఎందుకంటే ఒకానొక సమయంలో మీకు రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ చదవాలనిపించదు. మనం ఎంత ఎక్కువగా చదువుతామంటే మన మెదడును పూర్తిగా అలసిపోయేలా చేస్తాం. అలాంటప్పుడు మనకి మళ్ళీ చదవాలనిపించదు. చదువు మొదలు పెట్టాక అది మనకి ఎంత ఇష్టమైనా సరే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇంకా